హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి. అవి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవైతే ఫిష్ ఎగ్స్ అండి. ఫిష్ ఎగ్స్ ఎలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి, అవి హెల్త్కి ఎలా మంచిది, తింటే హెల్త్కి ఎలా మంచివి అవి అని చూద్దామండి. వీటితో పాటు సెకండ్ రెసిపీ ఏంటంటే మనకి చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలి, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే ఇవి కూడా హెల్త్కి ఎలా మంచిది అనేది మనం ఈ వీడియో చూస్తూ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తూ మనం మాట్లాడుకుందామండి. సో ముందుగా ఇక్కడ నేనైతే ఫిష్ ఎగ్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ముందుగా ఫిష్ ఎగ్స్ని ఇలా తీసుకొని వాటిని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నా అండి. అయితే క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి, లేకపోతే దాంట్లో ఉన్న ఎగ్స్ అన్నీ కూడా వాటర్తో పాటు వెళ్ళిపోతాయి. తర్వాత క్లీన్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, ఈ మూడు కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అన్నీ కూడా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం సరిపోతుందండి. అయితే మీరు తీసుకునే ఎగ్స్ బట్టి కూడా క్వాంటిటీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఎగ్స్కి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. సో అంత స్పైసెస్ అన్నీ కూడా వాటికి పట్టేటట్టు ఇలా కలుపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. సో తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. వేసుకున్నాక అవి చిటపట్లాడాక దాంట్లోకి మనం ఏంటంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అయితే మీరు ఇంకా స్పైసీ బాగా తినేవాళ్ళు అయితే ఇక్కడే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అయితే నేను కొంచెం స్పైసీ తక్కువ తింటాం కాబట్టి కారం వేసుకున్నా కాబట్టి ఇంకా నేను పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేయలేదు. తర్వాత మీకు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఈ ఎగ్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టు కూడా కలుపుకోవాలండి. సో తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి, ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వాలి. దాంట్లో కొంచెం ఫిష్కి నీచు వాసన ఉంటుంది కదండి, అది పోవాలని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసా. సో తర్వాత అవి బాగా ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes సో మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అవైతే అడుగు అంటుకోలేదండి. తర్వాత దాంట్లోకి చింతపండు రసం వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో చింతపండు రసం వేయకపోతే మనకి చప్పగా ఉంటాయండి అవి, అందుకని కంపల్సరీ మీరు చింతపండు రసం వేసుకోవాలి. సో దీనికి ఆనియన్స్తో పాటు టమాటా వేసుకున్నా బాగుంటుందండి. అయితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా మీరు కొంచెం ఎక్కువగానే మీరు చింతపండు రసం వేసుకున్నారు అంటే అవి బాగా కుక్ అయ్యి ఆ పులుపుదనం అంతా కూడా ఎగ్స్కి పడుతుందండి. ఇదే స్టేజ్లో మీరు రుచి చూసి మీకు ఒకవేళ ఉప్పు సరిపోలేదనిపిస్తే, కారం సరిపోలేదనిపిస్తే వేసుకోవాలండి. వేసుకొని హై ఫ్లేమ్లో వాటిని కలుపుతూ ఉండాలి ఇలా. సో మొత్తం కూడా దగ్గర అయిపోతాయండి. అయితే మళ్ళీ చెప్తున్నా, మీకు ఒకవేళ చింతపండు ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే మీరు కొంచెం టమాటా వేసుకొని సో నెమ్మదిగా కుక్ చేసుకుంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలా చింతపండు వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో నేనైతే కుక్ చేసుకున్నా. సో నాకైతే ఇలా వచ్చిందండి. సో టేస్ట్ అయితే వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా, అన్నంతో పాటు సైడ్ డిష్లా తిన్నా కూడా బాగుంటుందండి. అయితే ఇప్పుడు దీన్ని తింటే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. అయితే ఈ ఫిష్ ఎగ్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగానే ఉంటాయండి. సో అదైతే మనకి అన్ని ఫిష్ల్లో దొరుకుతుంది కదా, సో మనకి ఫిష్ ఎగ్స్లో కూడా ఉంటుందండి. సో అలాగే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, మనకి వైటమిన్ బి ఉంటుంది. సో ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుందండి దీంట్లో. సో డైలీ కాకుండా మీరు ప్రతి వీక్ అలా కాకుండా మంత్లీ వన్స్ ఇలా తిన్నా చాలా మంచిదండి. అయితే మనకి హార్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళైతే వీటి తినకపోవడమే మంచిదండి, ఎందుకంటే దీంట్లో కొలెస్ట్రాల్ బాగానే ఉంటుందండి. దాంతోపాటు చెప్పాను కదా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే చాలా మంచిది కదా, అది ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రైనీ సీజన్లో ఫిష్లతో ఎగ్స్ బాగా వస్తాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చి లివర్ ఫ్రై అండి. సో ఇక్కడైతే నేను చికెన్ లివర్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి కొంచెం జీలకర్ర,
కొంచెం ఆవాలు వేసుకున్నా అండి. అవి కూడా చిటపట్లాడాక దాంట్లోకి నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అలాగే పచ్చిమిరపకాయలని వేసుకున్నా అండి. సో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే సో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. సో ఈ లివర్ ఫ్రై కూడా తింటే చాలా మంచిదండి. సో కొంచెం మీరు కరివేపాకు కూడా వేసుకోండి, స్మెల్కి బాగుంటుంది. సో ఇవి ఇలా వేగేలోగా మనం ఏంటంటే లివర్ ఉంటుంది కదా, వాటిని ఉప్పు పసుపుతో చక్కగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంటే స్పైసెస్ అన్నీ కూడా ఆ లివర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈలోగా మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి కదండి. సో అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. అప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాయి అనగానే దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. అవి మొత్తం తుల్లుతుందనమాట, చుట్టూ తుల్లిపోతుంది. సో ముందుగానే వేసేస్తే అడుగు పట్టేస్తుంది అనమాట. సో ఇలా లివర్ కూడా వేసాక మొత్తం కలుపుకోవాలండి. సో మనకి ఇలా చూసారు కదా, కుక్ చేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2-3 మినిట్స్ దాన్ని కలుపుతూ కుక్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకి ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట. లాస్ట్లో దాంట్లో నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. వేసుకొని మొత్తం అన్ని స్పైసెస్ కూడా దానికి పడతాయి కదా, లివర్కి తినడానికి చాలా బాగుంటుందండి. సో ఈ లివర్ కూడా తినడం వల్ల మనకి ఏంటంటే విటమిన్ డి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుందండి దీంట్లో. సో ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో అందుకనే దీన్ని కూడా పిల్లలకి పెట్టినా సో ఎవరైనా తిన్నా చాలా మంచిదండి. అయితే ఏవైనా సరే మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మరీ ఎక్కువగా తినకూడదు, కొంచెం అప్పుడప్పుడు తినాలి. పిల్లలకి పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి డైలీ పెట్టకూడదండి ఇవి. సో ఎంత హెల్త్కి మంచిదైనా కూడా డైలీ పెట్టకూడదు, వీక్లీ వన్స్ అయితే ఇట్స్ ఓకే అండి. సో మీకు 2 రెసిపీలు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.